అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎప్పుడు పెదవి విప్పి మాట్లాడిన వారు ఉన్నట్టుండి కాంట్రవర్సీలో ఇరుక్కున్నప్పుడు అందరి దృష్టి అటుగానే మళ్ళుతుంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ విషయంలోనూ అదే జరిగింది. ఆ మధ్య భార్యతో విడాకులు తీసుకుంటున్నారని ప్రకటించిన తర్వాత మళ్ళీ సినిమాలతో తప్ప మరే రకంగానూ వార్తల్లోకి రాలేదు రెహమాన్. కానీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? మనం చెప్పాలనుకున్న విషయాన్ని కొన్నిసార్లు ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుందని ఇప్పుడు తనకు అర్థమైందని చెబుతున్నారు రెహమాన్. ఈ దేశమందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని, భారతీయుడిగా తాను గర్వపడతానని రెహమాన్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో అవకాశాలు, మతపరమైన వివక్ష గురించి తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో ఏఆర్ రెహమాన్ వివరణ ఇచ్చుకున్నారు. తమిళ సమాజానికి చెందిన కళాకారులపై బాలీవుడ్లో సాంస్కృతిక పక్షపాతం ఉందన్నది రెహమాన్ ప్రస్తావించిన విషయం. మతపరంగా తాను ప్రత్యేకంగా వివక్షను అనుభవించలేదని చెబుతూనే మత ప్రస్తావన చేశారన్నది ప్రధానంగా చర్చలోకి వచ్చిన విషయం. హిందీ రాకపోవడం వల్ల తాను బాలీవుడ్లో పూర్తిగా కలిసిపోలేకపోయానన్నది కూడా ఆయన చెప్పిన మాట. బాలీవుడ్లో అవకాశాల కోసం తానేం వెతకడం లేదని చెబుతూనే హిందీ మ్యూజిక్ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి తాను సుదీర్ఘ ప్రయాణం చేశానన్నారు రెహమాన్. ఇప్పటికీ బాలీవుడ్లో పలు హిట్ సినిమాలు చేసిన రెహమాన్కు ఇప్పుడు రామాయణం లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. మ్యూజిక్లో తగ్గిన క్వాలిటీ, డెడ్లైన్స్ మీట్ కాకపోవడం వల్ల పలు అంశాల కారణంగా రెహమాన్కి నార్త్లో అవకాశాలు తగ్గాయన్నది గట్టిగా వినిపిస్తున్నమాట. అయితే లేటెస్ట్గా రెహమాన్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. ఆయన ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాకు సంగీతం అందిస్తున్నారు.